దేశమంతా ఎక్కడ చూడు ఇప్పుడు తమిళ రాజకీయ ముచ్చట్లే వినబడుతున్నాయి. ఎక్కువ సీట్లు వచ్చిన విజయ్ అన్న వాళ్ళను వీళ్ళను కలుపుకొని ముఖ్యమంత్రి అవుతాడు, కొత్త సర్కార్ తయారైతుంది అని ఆ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంటే అటు గవర్నర్ సార్ మాటలతోని కథ మొత్తం ఉల్టా పుల్టా అవుతుంది. మరి ఇప్పటికన్నా పంచాది తెగిందో లేదో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. రైట్, మొత్తానికి అనుకున్నది సాధించిండు టీవీకే పార్టీ పెబ్బ విజయ్ అన్న. ముఖ్యమంత్రి సీట్లకి ఎక్కబోతాండి. ఇక మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి కదా. అగో దానికి 2 ఎక్కువనే పట్టుకొని పోయి గవర్నర్ సార్ను కలిసిండు. సర్కార్ ఏర్పాటుకు పర్మిషన్ కోరితే సార్ సుత సరే అండట. అంతకుముందు పొద్దు ఒక 120 సీట్ల బలం తీసుకొని పోతే ఉన్నట్టుండి కేరళకు పోతున్నానని చెప్పిండట గవర్నరు. దీంతో అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయిండు సారు. ఇకేం చేయాలరా దేవుడా అనుకుంటా వచ్చిన తోవల్లనే వెనుకకు మళ్ళీండు విజయ్ అన్న. మరి ఇంతలనే ఏమైందో ఏమో, పోదాం అనుకున్న పని క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ వెనుకకు వచ్చిండట గవర్నరు. దీంతో విజయ్ అన్న 4వ పాలు పోయి కలిస్తే పంచాయతీ దిగింది. మొత్తానికి 107 సీట్లు వచ్చిన విజయ్ అన్న ఎట్లయినా సరే గవర్నమెంట్ ను తయారు చేయాలని చెప్పి మస్తు తిప్పల పడ్డాడు. కడుమ పార్టీలను బతిలాడి బామాడి ఎంత బుదిరకిచ్చినా సుతా వాళ్ళు అప్పటి మందం ఆనుడు, తర్వాత నువ్వానుడు. గిట్ల 4 వద్దుల సంతి పంచాది తెగదు, ముడిపడదు. అట్లిగా ఆఖరిదలకు పంచాది ఒడిచింది. చెయ్యి పార్టీ, ఎర్రజెండా పార్టీ వాళ్ళు వీసీకే, ఐయుఎంఎల్ అందరు కలిపి తలా 2 సీట్ల మద్దతు ఇస్తే మొత్తానికి సీట్ల బలం 120కి పెరిగింది. ఇంట్లో మద్దతు ఇచ్చిన పార్టీలు ఏదో ఒక మంత్రి పది మాకు కావాలని చెప్పి కండిషన్ పెట్టినాయట. వాటికి విజయ్ అన్న సుత సరే అండాట. మరిగా ఎవరెవరికి ఏమేం పదవులు దక్కుతాయో ఏమో గాని ఓట్ల ఫలితాలు వచ్చిన కానుంచి దేశం అంతా తమిళ రాజకీయాలు దిక్కే చూసింది. అట్లిగా మొత్తానికైతే పంచాయతీ అయితే దిగింది. మరిగా ముఖ్యమంత్రిగా విజయ్ అన్న ప్రమాణ స్వీకారం ఐతారం అవుతుందో సోమవారం అవుతుందో చూడాలిగా.